హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన ఈ వీడియోలో టాప్ 10 బెస్ట్ ఫోన్స్ అండర్ 10,000. సో మనం తెలుసుకుందాం 10,000 లోపు ఉన్న 10 బెస్ట్ 5G ఫోన్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు రీసెంట్గా మనకైతే ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా 10,000 లోపు ఒక బెస్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ అంతేకాకుండా మీ అందరికీ ఏంటంటే ఒక విషయం చెప్పాలి. సో మన 10,000 రూపాయల బడ్జెట్ అన్నప్పుడు 10,000 రూపాయలలో మనకి ఎలాంటి మొబైల్ వస్తుంది అది కూడా మనం గుర్తుంచుకోవాలి. 10,000 రూపాయలలో మీకు సూపర్ ఫాస్ట్ మొబైల్, సూపర్ అది ఇది మీకు ఏది రాదు. జస్ట్ ఒక నార్మల్ మొబైల్ వస్తుంది. మినిమం బేసిక్స్ ఒక 4GB ర్యామ్, 64GB రోమ్, ఒక 50MP మెయిన్ కెమెరా, అది కూడా ఎక్సెట్రా మనకు ఇవే వస్తాయి బేసిక్గా అన్ని మొబైల్కి. అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీరైతే పెట్టుకోకండి. 10,000 రూపాయలలో నీకు తోపు మొబైల్ రావాలంటే అదైతే ఖచ్చితంగా రాదు ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం. సో జస్ట్ మీ మమ్మీకా డాడీకా లేకపోతే ఒక సెకండరీ మొబైల్ లెక్క నాకు కావాలి లో బడ్జెట్లో అంటే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మొబైల్ 10,000 వస్తుంది. కానీ నాకు ఒక సూపర్ మొబైల్ వాడాలి, నేను మొత్తం దాన్ని 4 ఫేస్బుక్లు, 4 ఇన్స్టాగ్రామ్లు ఎక్సెట్రా మొత్తం వాడతా అంటే మాత్రం మీకు 10,000 మొబైల్ అనేది సెట్ కాదు. అది కూడా నేను ఫస్ట్ చెప్తున్నా. సో నేను చాలా వరకు అయితే ఫిల్టర్ చేసిన. సో 10,000లో ఏ మొబైల్ బెస్ట్ అని. సో డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి డిఫరెంట్ మొబైల్స్ నేను చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పే మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా కంపల్సరీ మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. అది నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటోరోలా బ్రాండ్ నుంచి. సో మోటోరోలా మోటో G35 5G. ఇదైతే మనకు యూనిసాక్ T760 ప్రాసెసర్ వస్తుంది. ఇందులో మనకు మినిమం 4GB ర్యామ్ ఉంటుంది. అండ్ కూడా 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 114 మీద మనకైతే వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అండర్ 10,000 అని మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో సెకండ్ మొబైల్ వచ్చేసి మనకైతే రెడ్మీ నుంచి రీసెంట్గా లాంచ్ అయింది. సో రెడ్మీ A14 5G. సో ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2తో వస్తుంది. మినిమం 4GB ర్యామ్ ఉంటుంది, 5160 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 6.8 inches వాటర్ టాప్ నాచ్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకు 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో ఫోటోస్ కూడా మనకు యావరేజ్ ఉంటాయి. సో 114 మీద మనకి రన్ అవుతుంది. ఇది కూడా మనకు అరౌండ్ 8,500 రూపాయలకు ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఫోర్త్ మొబైల్ వచ్చేసి టెక్నో స్పార్క్ 30C. ఇది కూడా మనకు మినిమం 4GB ర్యామ్తో వస్తుంది, 6.67 inch పంచువల్ కెమెరా ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, 48MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు 114 మీద మనకి రన్ అవుతుంది. అరౌండ్ మనకు 9,900 రూపాయలకు మనకి ఈ మొబైల్ వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్తున్న మొబైల్స్ నేను చెప్పిన ప్రైస్ కన్నా చాలా తక్కువ రేట్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయి ఉండాలి. సో మా టెలిగ్రామ్ గ్రూప్లో 10 రూపాయల నుంచి ₹1,00,000 వస్తువు దాకా ప్రతి ఒక్క నేనైతే అప్లోడ్ చేశాను. ఎస్పెషల్ మొబైల్కి సంబంధించిన ఇట్లా ఆఫర్ రిలీజ్ కానీ ఇట్లా అప్లోడ్ చేశాం. ఖచ్చితంగా మీరు చాలా ఎక్కువ ఆఫర్తో తక్కువ ప్రైస్కు మీరైతే మొబైల్స్ అయినా ఎక్సెట్రా గ్యాజెట్స్ అయినా మీరైతే కొనుక్కోవచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మీరైతే జాయిన్ అయ్యండి. సో నెక్స్ట్ మొబైల్ పోకో M6 5G. ఇది చాలా పాపులర్ అయిన మొబైల్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ తోటి వస్తుంది, 4GB ర్యామ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 6.64 inch డిస్ప్లే తోటి మనకి వస్తుంది. ఈ డిస్ప్లే అనేది 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో అప్ టు 100V30 మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అరౌండ్ ఇది మనకి 8,500 రూపాయలకు ఆన్లైన్లో ప్రైస్ అవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్. ఇదైతే మనకు మినిమం 6GB ర్యామ్ తోటి స్టార్ట్ అవుతుంది, అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ తోటి వస్తుంది, 6000 mAh బిగ్ బ్యాటరీ కూడా ఉంటుంది, ప్లస్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రీవియస్ చెప్పిన మొబైల్లో మనకు 18W సపోర్ట్ చేస్తుంది. 18W అవుట్ ఆఫ్ ది బాక్స్ మన ఛార్జర్ వేసి ఇస్తారు. బట్ ఇందులో మనకు 25W ఫాస్ట్ ఛార్జింగ్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు, అండ్ 6.5 inches వాటర్ టాప్ నాచ్ తోటి వస్తుంది. ఇదైతే మనకు 90Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇందులో 3 కెమెరాలు ఉంటాయి. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకైతే రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే ఇది కొన్ని సార్లు 10,000 లోపు కూడా వస్తుంది, బట్ బేసిక్గా 10,000-10,500 వరకు మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70X 5G. ఇదైతే మనకు 6GB ర్యామ్తో వస్తుంది, 128GB స్టోరేజ్తో వస్తుంది, అండ్ 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో 6.7 inches పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. ఇదైతే మనకు 128Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2MP మైక్రో కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద మనకి ఇది రన్ అవుతుంది. సో అరౌండ్ మనకైతే ఇది 11,000 రూపాయలకు ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఎందుకంటే అండ్ మీరు చెప్పుకోవచ్చు 10,000 లోపే మొబైల్ అన్నారు కానీ, బట్ మనకు సేల్స్ రన్ అవుతున్నాయి. ఈ సేల్స్లో మీకు తక్కువ గ్రేడ్ వస్తుంది, అంతే కూడా డెబిట్ క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే ఇంకా తక్కువ కూడా మీకు అయితే మొబైల్స్ అనేవి రావచ్చు. అందుకే నేను చెప్తున్నా. సో ఇంకా మొబైల్ వచ్చేసి మోటోరోలా బ్రాండ్ నుంచి మోటో G64 5G. ఇదైతే మనకు 8GB ర్యామ్తో వస్తుంది, 128GB స్టోరేజ్ ఉంటుంది, 6000 mAh బిగ్ బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాక్స్ లో ఉంటుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 60MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మనకైతే వస్తుంది. సో అరౌండ్ మనకైతే ఇది ఆఫర్స్ అనేవి కలుపుకొని 12,500 రూపాయలకు మనకైతే మొబైల్ అనేది ఆన్లైన్లో మనకు కొనుక్కోవచ్చు. సో ఇంకో మొబైల్ వచ్చేసి
ఇన్ఫినిక్స్ హాట్ 55G. ఇదైతే మనకు బేసిక్గా 4GB ర్యామ్ ఉంటుంది, 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది అండ్ 6.67 ఇంచెస్ పంచోల్ కెమెరాతో ఉంటుంది. ఇదైతే మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో మెయిన్ కెమెరా మనకైతే 48 MP ఉంటుంది అండ్ 8 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆన్లైన్ 14 మీద మనకి రన్ అవుతుంది. సో 10,000 రూపాయలకు మనకు ఆన్లైన్లో ఈ మొబైల్ అనేది కొనుక్కోవచ్చు. సో లాస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ C67 5G. సో ఇది మనకు బేసిక్గా 4GB ర్యామ్ ఉంటుంది, 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది, 6.67 ఇంచెస్ పంచోల్ కెమెరాతో వస్తుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ MediaTek Dimensity 6100+ తోటి మనకైతే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆన్లైన్ 13 మీద మనకైతే మొబైల్ అనేది రన్ అవుతుంది. సో అరౌండ్ మనం 10,500 రూపాయలకు మనం ఈ మొబైల్ని మనం అయితే కొనుక్కోవచ్చు. సో ఫైనల్ ఈ మొబైల్స్ మనకైతే అరౌండ్ 10,000 రూపీస్ ఉన్నాయి. ఒక 1000 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, ఒక 1000 రూపాయలు తక్కువ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ మీరు తీసుకున్నట్లయితే కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ మీరు అయితే తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే చాలా ఫిల్టర్ వేసి చాలా ఎంక్వైరీ చేసి నేనైతే మొబైల్ గురించి చెప్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇంకా మొబైల్ అని మిస్ అయినా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.